నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 సంవత్సరాలైన సందర్భంగా నిన్న వరంగల్లో రజతోత్సవ సభ జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఆంధ్రప్రదేశ్ ప్రభావం తెలంగాణ మీద పడింది, తెలంగాణ ప్రభావం ఆంధ్ర మీద పడింది. అంతిమంగా లబ్ధి ఎవరు పొందారనేది వేరే విషయం. ప్రభావాలు అయితే ఇప్పటివరకు పడుతూ వచ్చాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత కూడా తెలంగాణ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంటుందా అన్న చర్చల నేపథ్యంలో ఖచ్చితంగా ఉంది. 2023 ఎన్నికల్లో అది కనబడింది కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ మళ్ళీ బీజేపీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా అవతరించి అధికారం కోల్పోయింది. పార్లమెంట్లో 0కి పరిమితం అయ్యింది. 1.5 ఇయర్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. ఈ రజతోత్సవ సభకి అందరికీ అంచనాలు ఉన్నాయి, అంచనాలు పెరిగిపోయాయి. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, తెలంగాణ సమాజాన్ని మళ్ళీ బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులు అవుతారా లేదా, అవ్వాలంటే ప్రస్తుత ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారు, లేదా బీజేపీ మీద కత్తిగట్టిన కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇప్పుడు ఎంత వేగంతో మళ్ళీ బీజేపీ మీద విరుచుకుపడతారు, మళ్ళీ భారత రాష్ట్ర సమితిని మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టుగానే మాట్లాడతారా, మిగతా రాష్ట్రాల అంశం చర్చకు వస్తుందా, ఇవన్నీ చాలా అంచనాలు ఉండినాయి. మొట్టమొదటిసారి బహిరంగ సభ కాబట్టి, అది కూడా 25 ఏళ్ల ప్రస్థానంలో జరుపుకుంటున్నటువంటి సభ కాబట్టి మరి అవన్నీ అందులో ప్రస్ఫుటించాయా కేసీఆర్ ప్రసంగంలో? కేసీఆర్ చెప్పదలుచుకున్నది తెలంగాణ సమాజానికి చెప్పారా? వాస్తవానికి తెలంగాణ సమాజానికి మాత్రమే కాదు కదా, భారతదేశానికి చెప్పాలి కదా కేసీఆర్. ఆ ప్రకారమే చెప్పారా లేదా? చాలా కీలకంగా రాజకీయాలని అతి దగ్గర నుంచి పరిశీలిస్తూ వస్తున్న సుంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ పరిశీలకులు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుంకర గారు. అంచనాలని అందుకోగలిగిందా నిన్న రజతోత్సవ సభ? ఏదో ఆత్మస్థుతి, పరనింద, ఆత్మవంచంతో కూడుకున్నటువంటి ప్రసంగాలు. దోసుకున్న డబ్బు ఉంది కాబట్టి 150 కోట్ల దాకా ఖర్చు అయింది అంటున్నారు. బండికి 2,500 చొప్పున రైతులకి ఇచ్చి ఒక ఎడ్ల బండిని తీసుకొచ్చారు. లిక్కరు, మందు, డబ్బులు పంచడం అనేది కళ్ళగట్టినట్టు అక్కడ కనిపిస్తూనే ఉంది. గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్లతో, కంప్యూటర్ గ్రాఫిక్స్తో, వీడియో మిక్సింగ్లతో బయటికి ఫుటేజ్ వదిలేరు. మొత్తం మీద అక్కడ బాగా జనం వచ్చారంటే ఒక 80,000 నుంచి 1,00,000 మంది లోపు వచ్చారు. అంతే తప్పించి ఎక్కువ మంది ఏమి రాలేదు. ఆ మాత్రం సమీకరించే సత్తా సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, డబ్బు ఉంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిగా తప్పుదారిలో వెళ్తుంది కాబట్టి ప్రజల్లో తప్పటడుగులో తప్పుదారి కూడా వెళ్తుంది కాబట్టి ప్రయారిటీస్లో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి అనేది ఆల్రెడీ మొదలైంది గ్రామీణ స్థాయిలో. దాన్ని కొద్దిగా గమనించినటువంటి వాళ్ళు వచ్చేది మనం అధికారంలోకి మనమే వస్తామని చెప్పి కేడర్ని నిలుపుకునే పద్ధతిలో భాగంగా కొద్దిగా హుషారు చేసేయటానికి ఈ సభ ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే మీరు గత సంవత్సర కాలం నుంచి చూస్తా అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా విశృంఖలంగా మసిపూసి మారేడికాయ చేసినట్టు రకరకాల జిమ్మిక్కులతో అన్నీ చేస్తుంది. హెచ్సియునే అది ఒక ఉదంతం మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. హెచ్సియులో జంగలు చచ్చిపోయినాయి అని, లేదా నెమ్మళ్ళు చనిపోయినాయి అని వీడియో మార్ఫింగ్లు, గ్రాఫిక్ ఫోటోలు పెట్టేసి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అట్లా చేసి జాతీయ స్థాయిలో దాన్ని ఒక మార్కెట్ చేశారు. లేని దాన్ని వాళ్ళని వారియర్స్గా అభివర్ణించాడుగా నిన్న కేసీఆర్. అదైతే మరి సోషల్ మీడియా వారియర్స్ అన్నట్టు. వారియర్స్ అంటే ఒక ఎయిమ్ కోసం చేసేవాళ్ళు. ట్వీట్కి ₹2 చేసే కిరాయిగాళ్ళు వారియర్స్ ఎట్ అవుతారండి? వారియర్స్ అంటే ఒక దిశానిర్దేశంతో సొంత దీన్ని త్యాగం చేసుకుంటూ ఫైట్ చేసేవాళ్ళు. ఉద్యోగం చేసేవాళ్ళును ట్వీట్కి ఎంత అని చెప్పి కిరాయి తీసుకునే పేటీఎం గాళ్ళు వారియర్స్ ఎట్ అవుతారు? వాళ్ళు పిఆర్ కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఎవరికి పనిచేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, కిరాయి పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు వారియర్స్ ఎట్లా అవుతారు? ఇవన్నీ ఆత్మవంచంతో కూడుకున్న మాటలే. అలాగే
ఇంకోటి ప్రస్థానం మనం కొద్దిగా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే ఒక్క మాట దాంట్లోకి వెళ్ళబోయే ముందు మీకు అసలు ఎటువంటి అంచనాలు ఉండినాయి? సభ ఇది ఆఖరి జరుగుతుంది సభ ఈ అండి, స్థాయిలో. ఇది ఆఖరి సభ అండి, ఇది కడసారి సభ. వాళ్ళు భవిష్యత్తులో ఈ సభలు జరపలేరు, పార్టీ మరొకటి కూడా కష్టం. అంటే సభ జరగక ముందే ఈ నిర్ణయానికి వచ్చారా? నిన్న సభ జరిగిన తీరు చూసి ఆ గత నేను నిర్ణయానికి 6 వచ్చారా? నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది. 1 year క్రితమే ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడు ఈ పార్టీకి మనుగడ పోతుంది అనేది నాకు కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. చిత్రం అది. ఉమ్. ఎందుకంటే కుటుంబ కలహాలు 4 గ్రూపులుగా కొట్టుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు, నేనంటే నేనని. ప్రతి ఒక్కళ్ళు పేకల్లోతూ స్కాములు ఇరుక్కుని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అరవమంటే కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టు అటు బీఆర్ఎస్తోనూ అటు బీజేపీతోనూ ఫైట్ చేయలేరు, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనూ ఫైట్ చేయలేరు. వీళ్ళకి ఊరికనే ఎవరు దొరికారంటే నోరు ఎత్తి మాట్లాడలేని చంద్రబాబు నాయుడు దొరికాడు, తెలుగుదేశం పార్టీ దొరికింది. ఏదో సామెత, కోడలు కనుక కూతురు కానలేకపోతే అల్లుడి మీద పడి ఏడిచినట్టు వీళ్ళ చేసుకోలేని దీనికి చంద్రబాబు నాయుడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు నిందించడం అనేది అది సిగ్గుపడాలి వాళ్ళే. ఒక రకంగా కీలకమైన పాయింట్ ఇది. రేవంత్ రెడ్డి ప్రస్తావన లేదు, అవును. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. పోనీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావన లేదు, అసలు చంద్రబాబు ప్రస్తావన మాత్రం ఏదో పెద్ద పొడి శాతాన్ని బొక్కలు పెడతానని చెప్పి నాది రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, భారతదేశంలో నిర్ణయాత్మక గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మళ్ళీ పునర్రచించుతానని చెప్పి ప్రగల్భాలు పలికాడు కదా. ఏమైంది? నిన్న హెలికాప్టర్ ఎక్కాలండి, వెనక నుంచి 2 గన్మ్యాన్లు దొయ్యాలి లోపలికి, లోపల నుంచినేమో సంతోష్రావును దేశపతి శ్రీనివాస్ పట్టుకు లోపలికి లాగాలి. ఈ పెద్ద మనిషి అంట తిరిగేస్తాడంట, తొడలు కొట్టేస్తున్నాడు, రంకిలేస్తున్నాడు. ఇతను తిరిగి చేసేది. అసెంబ్లీకి రాడు, సంవత్సరం నుంచి అసెంబ్లీకి రాడు, ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న నేతగా జీతాలు తీసుకుంటున్నాడు, ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నాడు. అంటే మనకి కరుణ అనేది వీల్ చైర్లో కూర్చొని చేసిన రాజకీయ అనుభవం ఉందిగా మన భారతదేశంలో. చెయ్యొచ్చు, నువ్వు చేసింది అంటే గుణాత్మక మార్పులు, నువ్వు ప్రజల కోసం చేసినాడు, ఉద్యమకారుడు అని చెప్పుకుంటావు కదా. నువ్వు అసెంబ్లీకి రావడానికి ఏం నొప్పి వచ్చింది నీకు? నువ్వు డబ్బులు తీసుకుంటలేదా? అసెంబ్లీకి రమ్మంటే పిల్లలు అడిగిన ప్రశ్నలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. నువ్వెవరు? నువ్వురా పిల్ల వస్తే తట్టుకోగలరా? నువ్వు రేవంత్ తట్టుకొని వచ్చి రేవంత్ ముందు తలెత్తుకోలేక, కాంగ్రెస్ వాళ్ళ ముందు తలెత్తుకోలేక సిగ్గుతో తల ఉంచుకుని ఫామ్ హౌస్లో పడుకుంటున్నావు. ఆత్మవంచిన మాటలు ఎందుకు నీకు? దమ్ము కాలేజీ ఏమంటే వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, నువ్వు ఏదో మాట్లాడదలుచుకున్న మాటలన్నీ. నువ్వు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని ఇంతవరకు మాట్లాడాడు. నువ్వు చెప్పిన మాటలు ఏం చేసావా పెద్ద మనిషి? అడిగేవాళ్ళు లేరా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చావా? లక్షలాది మంది ఉద్యమం పేరుతో ఇంటికి ఉద్యోగం ఇస్తానని నువ్వు ప్రగల్భాలుగా ఏ ఇంటికన్నా ఉద్యోగం ఇచ్చావా? అమరవీరులకు ఏమన్నా సెంటు భూమి ఇచ్చావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా? నువ్వు 1500 మంది చనిపోయారని చెప్పి దొంగ లెక్కలు నువ్వు నీ మేనల్లుడు ప్రచారం చేశారు కదా. 100 మంది పేర్లు కూడా చూపించలేకపోయావే. 100 మంది అమరవీరులకు కుటుంబానికి 3 ఎకరాలు ఇచ్చి ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టించలేకపోయావే. నువ్వు ఏ అమరవీరులు నువ్వు గౌరవించావు? కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని గౌరవించావా? ప్రొఫెసర్ జయశంకర్ గారిని గౌరవించావా? ఇది నీ నోటితో, ఇదే నోటితో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని దేవత అని చెప్పి నీ కుటుంబం వెళ్ళిపోయి పాదాక్రాంతులు అయిపోయి పాదాభివందనాలు చేసి వచ్చారు. వెళ్ళి విలీనం చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ స్టేజ్ మీద నిలబడి కాంగ్రెస్ పార్టీని తిడతావా? ఏం కడుపుకు అన్నం తినేవాళ్ళు చేసి మాట్లాడినా అవన్నీ ఆత్మవంచన కాదు? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? అదేమంటే ప్రతిదానికి ప్రాంతీయ తత్వాన్ని ఒక భూతంలాగా చూపించి ఆంధ్రోడ్ అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే నోరెత్తి మాట్లాడే వాళ్ళందరినీ ఇక్కడ మాట్లాడకుండా చేసి మీడియా మొత్తాన్ని కొనేసుకుని గుప్పిట్లో అక్రమంగా దోసుకున్న లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి మీడియా హౌస్లన్నింటినీ కొనేసి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డిని కామెంట్ చేయలేదు, మోడీని చేయలేడండి. ఎందుకంటే చంద్రబాబుని ఎందుకు కామెంట్ చేసినట్టు? వద్దాం రేవంత్ రెడ్డి మోడీ దగ్గరకు వద్దాం. చంద్రబాబుని ఎందుకు కామెంట్ చేసి? అదే చెబుతాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అనాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ పీకల దాకా బిగిసిపోయింది. కొడుకు చేసిన కారు రేసుల్లో ఒక పక్క పీకల దాకా ఇరుక్కుంది. ధరణి పేరుతో ఇక్కడ దోసుకున్న వేలాది ఎకరాలు రేపో మాపు బయటికి రాబోతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రేపో మాపు ఎఫ్ఐఆర్లను అన్నీ మొదలవుతాయి. దాంట్లో దొంగలు బయటపడిపోయారు, బూడుతో కట్టారు ప్రాజెక్టు. మొత్తం 3 బ్యారేజీలు పనికి రాకుండా పోయినాయి. ఓ పక్క ఇక్కడ, రెండో పక్క అక్కడ లిక్కర్ స్కామ్లో బీజేపీ చెప్పు చేతలో జీ హుజూర్ అంటే బీజేపీతో అంతకాయకపోయి బీజేపీతో అంతర్గతంగా తెర వెనకల ఆలోచనలు నడుపుకుంటున్నారనేది బహిరంగ రహస్యం.
ఇప్పుడు అది ఒక తోక పార్టీ లాగా మారింది బీజేపీకి. బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఒక తోక పార్టీ. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి పరిమితం అయ్యారు అనుకోవాలి. అంతే. బీజేపీకి సపోర్ట్ చేశారా ఇంటర్నల్గా? ఇంటర్నల్గా కాదు, ఇప్పుడు వాళ్ళ దేహి అని వాళ్ళ కాళ్ళబేరంకి వెళ్ళిపోయారు. వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే ఏదో ఒక దిక్కుమొక్కు ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇంకా మాకేం శరణం లేదు, నువ్వే శరణాగతి అని చెప్పి మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళకు కూడా సరే ఉంటాడులేని అటు ఉంచారని తప్పించి ఇది కళ్ళ ముందు కనపడుతుంది. బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగుతుంది. బీఆర్ఎస్ అనేది బీజేపీకి తోక పార్టీగా మారింది. చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎందుకు మాట్లాడుతున్నారంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా ఒక ఎపిసోడ్లో. ఇప్పుడు రేపు కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమే రేపు ఇక్కడ 2000 దీంట్లో 29-28 ఎన్నికల నాటికి రాబోతుంది. రాబోయినప్పుడు ఈ మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే రేపో మాపో పార్టీ 2-3 చీలికలుగా అయినా ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ దాంట్లో గ్రూపులు పడిపోయి ఇప్పటికే ఇదైపోతుంది, కొట్టుకు చేస్తున్నారు. డిసిప్లిన్ లేదు. అంత మునుపు కేసీఆర్ ఒక మాట మాట్లాడము అంటే అందరూ భయపడి ఆగేవాళ్ళు, వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. నేను స్టేజ్ మీదే కనపడింది అక్కడ వాళ్ళలో ఏంటి అనేది, డిసిప్లిన్ పోతాం అనేది. మొన్నటిదాకా అధికారం ఉంది కాబట్టి, మీడియా ఉంది, చేతిలో అధికారం ఉంది, ఇది ఉంది కాబట్టి బెదిరించి ఎదిరించి ఆపుకున్నారు అందరినీ. ఇవాళ ఒకసారి అధికారం పోయిన తర్వాత రేపు అధికారం రాదు అని చెప్పిన తర్వాత కుటుంబంలో చీలికలు కొట్లాటలు మొదలైన తర్వాత ఎవరి దారి వాడు చూసుకుంటాడో అప్పుడు అసలు మనుగడే ప్రశ్నార్థమయ్యే పరిస్థితి రాబోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ బీజేపీని కానీ అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే రేపు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అడుగు పెట్టబోతుంది. పెట్టినప్పుడు సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు కొన్ని కారణాల రీత్యా టీఆర్ఎస్ వైపుకి వెళ్ళారు. 2014 ఎన్నికల తర్వాత, నోటు ఓటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బలవంతంగా మూసేసుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక టీఆర్ఎస్ వైపుకు మొగ్గింది. వాళ్ళ మనుగడ కోసం నాయకులు కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి, రకరకాల కారణాలతో అవన్నీ తెలిసినాయి. కారణాలు ఏమంటే హైదరాబాద్లో ఉండే జనం అందరూ ఏదో వ్యాపారాలు ఉంటారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం అటు టీఆర్ఎస్లో చేరారు. పైగా ఇప్పటిది కాదు కదా హైదరాబాద్ తోటి ఆంధ్రప్రదేశ్కి అనుబంధం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో విలీనమై దాదాపు 6-7 దశాబ్దాలు అవుతుంది. ఇప్పుడు ఏమి 2 దేశాలు విడిపోయి కలిసిపోలేదు గోపి గారు. తెలుగు జాతి అంతా ఒకటే. అప్పుడు గతంలో కూడా 1000 సంవత్సరాల కాకతీయ సామ్రాజ్యం నుంచి ఉన్న చరిత్ర తెలుగు జాతి చరిత్ర, ఆంధ్రుల చరిత్ర. అది కొత్తగా ఏమీ ఇదైంది కాదు. తర్వాత నిజాం నవాబు వచ్చిన తర్వాత ఇది దక్కన్ పీఠభూమిగా అక్కడ కోస్తాను సర్కారు బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇది కొంతమేరకు ఈ 9 జిల్లాలు మన పాత 9 జిల్లాలకు సంబంధించింది, ప్లస్ కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న కొంత భాగం నిజాం ఏలుబడిలోకి వెళ్ళింది. అది పటేల్ గారి యాక్షన్ తర్వాత కొత్తగా మళ్ళీ అది మహారాష్ట్రలోకి వెళ్ళింది. కర్ణాటక ప్రాంతం, తమిళనాడు, మైసూరు స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఇది సపరేట్ రాష్ట్రం అయినాక ఆంధ్రను ఇది 2 కలిసిపోయినాయి. అక్కడి నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం. ఇదంతా పాత చరిత్ర. ఇదేం కొత్తగా ఇదేందేమి కాదు. ఏం కొట్టుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా కొట్టుకుని కలిసిపోయిన రాష్ట్రాలు ఏమి కాదు కదా, జాతి కాదు కదా. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితి కనపడుతుంది. పెట్టినప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కనుక ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారును మళ్ళీ తెలుగుదేశం క్యాడర్ కనుక యాక్టివేట్ అయితే టీఆర్ఎస్ పార్టీకి అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి 1 వేళతో పునాదులు కదిలిపోతాయి. బ్యాక్ టు పెవిలియన్ అని చాలామంది వెనక్కి వచ్చేస్తారు. దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ, ఈ కుటుంబం అంతా. బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పునాదులు తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళతోనే నిర్మితం అయ్యాయి కదా. అంతే కదా, మరి దాని సగం అదే కదా. దాంట్లోకి వెళ్ళిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి మంత్రులు ఇచ్చిన కేడర్ కూడా ఎక్కువ మంది దాని నుంచి వెళ్ళినళ్లే కదా. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేసేస్తారు, బీజేపీ వాళ్ళు బీజేపీకి వచ్చేస్తారు. రేపు పొద్దున మొత్తం కకావికలు అయితే ఎటాళ్ళు వెళ్ళాల్సిందే కదా. అదేం సంస్థాగతంగా పుట్టిన పార్టీ కాదు కదా. అంటే ఇప్పుడు 2 మాటలు, ఒకటి తెలంగాణ ప్రజలకి లేదా బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటాడు, కానీ ఆరోపణలు మాత్రం చంద్రబాబు మీద చేస్తాడు. ఇప్పుడు ఆరోపణలు చంద్రబాబు మీద చేయడం, కాంగ్రెస్ పార్టీని చేయడానికి నువ్వేమీ చేయలేదంటావు. నువ్వు చేసిన ఏంటి, యూరియా ఎత్తాను, యూరియా ఇచ్చావా, నువ్వు ఫెయిల్యూర్లు 100 ఉన్నాయి. మీ కుటుంబం చేసిన మోసాలు 1000 ఉన్నాయి. మీరు దోసుకున్న దోపిడీలు 1,00,000 ఉన్నాయి.
అవన్నీ చెప్పాలి కదా. ఆత్మవంచంతో నువ్వు అన్ని హామీలు పథకాలన్నీ ఉచితంగా ఇస్తామన్నారు, ఇవ్వలేదు, రాష్ట్రాన్ని నాశనం చేసేసారు, బంగారు తెలంగాణ అని అంటాడు. అసలు రాష్ట్రాన్ని లూటీ చేసింది మీరే కదా. 10 ఏళ్ల పాటు కుటుంబం, మీ కుటుంబమే కదా లూటీ చేసింది. ఒట్టి చెప్పను కదా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పి వెళ్ళింది మీరు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వాళ్ళు నడుపుతున్నారు కదా. అసలు నువ్వు తీసుకొచ్చిన పథకాల్లో డబ్బులన్నీ కూడా నువ్వు పొలాలు అమ్మి, ఇక్కడ భూములు అమ్మేసి నువ్వే కదా వేలాది ఎకరాలు అమ్మేసుకుని ఆ డబ్బునే కదా ప్రజలకి అంతా రైతు బంధు అని, దళిత బంధు అని తీసుకొచ్చి పెట్టావు. రైతు బంధు అని పెట్టి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చావు? నీ బినామీలకి, నీ పార్టీలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, భూస్వాములకి ఇచ్చావు. పేదవాడికి ఏమైనా ఇచ్చావా? దళిత బంధు ఏమైనా పూర్తిగా అమలు జరిపావా? తాయలు అందించినట్టునే అట్లా చూపించావు, మురిపించావు. నువ్వేమీ చేయలేదు కదా. అదేమంటే బోర్లు రీఛార్జ్ చేయని అని అన్నావు. ఎట్టా రీఛార్జ్ అవుతాయి? వర్షాలు పడినాయి కాబట్టి రీఛార్జ్ చేయను. ఆకాశంలో నీళ్లు తెప్పించావా? నువ్వు కాళేశ్వరం కట్టేమన్నా నీళ్లు పారిచ్చావా? అసలు పనికిరాని ప్రాజెక్ట్ అయిపోతే నువ్వు ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసావు? ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి? ఎక్కడికి వచ్చినాయి? కొద్దిగా జలకాళ్ళు వచ్చింది అంటే 10 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఎల్నినో ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వలన, వర్షాలు సమృద్ధిగా పట్టడం మూలాన తెలంగాణలో చెరువులు రీఛార్జ్ అయినాయి, బోర్లు రీఛార్జ్ అయినాయి. ఆటోమేటిక్గా పాత ప్రాజెక్టులన్నీ దీంట్లోకి వచ్చినాయి, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. మీరు చేసిన దోపిడీ ఇవాళ పొంకాలు కదా. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మీరు చేసింది ఎంత? 9,000 కోట్లు ఎంత బయటికి కనిపిస్తుంది. అటువంటి ఇది ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అయిన వాళ్ళకి దోషిపెట్టారు కదా. కొత్త ప్రాజెక్టులు కొత్త వాళ్ళ పేర్లతో దాన్ని మల్టిప్లై చేసి రేట్లన్నీ పెంచేసి ఇవన్నీ ఈ రకంగా కదా రాష్ట్రం దివాళా తీసింది. దివాళా తీసిన పరిస్థితుల్లోనే కదా ప్రజలందరూ అసహించుకునే కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉచితంగా ఇస్తానన్న దానికి మహిళలు ఉచితంగా బస్సు ఎక్కిస్తానంటే ఎవరు ఓట్లు వేయరు. రైతులకి రుణమాఫీ చేస్తున్నారు, చేసుకుంటూ వస్తున్నారు. తెల్లారిపాటి ఎట్ట చేస్తారు వాళ్ళు మాత్రం? నువ్వు రాష్ట్రాన్ని ఒట్టిపోయినట్టు చేసేసి నువ్వు నీ కుటుంబం ఇష్టానుసారం అడ్డగోలుగా దోసేసుకుని మీ 10 ఏళ్ల పాటు ఇవాళ రాష్ట్రాన్ని ఇవ్వలేదని చెప్పి నువ్వు ఆత్మవంచంతో ఎట్లా మాట్లాడతావు? తర్వాత అవసరమైతే భూములు కొన్ని అమ్మొచ్చేమో కానీ ఎవరికో దోచిపెట్టడానికి హెచ్సియు భూములు, తర్వాత ఓయూ భూములు జోలికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నాడు. అంటే ఏ అవసరం వచ్చిందని కోకాపేట భూములు అదే కదా. ఒక కోకాపేట ఏంటి ఎన్నో ఇప్పుడు ఆకాశ హరిమేలో ఇష్టానుసారం బిల్డర్లకి ఎంత తీసుకుని, ఏ కమిషన్లు తీసుకుని మీరు ఇచ్చారో ప్రపంచానికి తెలియదా? ఇవ్వట చట్టవిరుద్ధంగా మీరు ఫ్లోర్ స్పేస్ పర్మిషన్లు ఇచ్చారు కదా. దాంట్లో మీకు అందిన కమిషన్లు ఎంత? ఎకరానికి 1,00,000 కట్టాలంటే 2 లక్షలు ఇచ్చారు. అదే అసలు దాని మూలాన పర్యావరణం నాశనం అవ్వలేదు. హైదరాబాద్లో చెరువులు కుంటల్లో లేఅవుట్లు వేసి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కదా, టీఆర్ఎస్ వాళ్ళు కదా. మీ ఎమ్మెల్యేలు, మీ కార్పొరేటర్లు, మీ నాయకులు, మీ అనుయాయులు కదా. మీరు అమ్మలేదా భూములన్నీ? నియోపోలిస్లో, కోకాపేటలో మీరు అమ్మలేదా ఇవన్నీ భూములన్నీ? ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ను సృష్టించింది మీరు కదా. మీరు లోనులు తీసుకురాలేదా? దొంగ కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల పేరుతో ఎఫ్ఆర్బిఎం పరిధులకు మించే విధంగా లోన్లు డబ్బులు తీసుకొచ్చి జనాలకు పంచలేదా? మీరు ఏ రకంగా మీకు అభివృద్ధి చేశారో చూపించండి. ఏం అభివృద్ధి చేశారో. నిన్న కేసీఆర్ మాట్లాడిన అంశాలు ప్రజల్లోకి ఎట్లా వెళతాయి? ప్రజల్లోకి వెళ్తామండి. కాంగ్రెస్ పార్టీ దాని మీద ధీటుగా వాయిస్ రేజ్ చేయాలండి. అంటే నిన్నే మాట్లాడారు కాబట్టి వాళ్ళు మొదలెడతారు. వాళ్ళు కొద్దిగా ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయట్లేదనే ఒక అసంతృప్తి అనే ఉన్నమాట వాస్తవం. కాబట్టి దాన్ని వాళ్ళు కొద్దిగా సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా 3 years ఉంది, 3 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళే తెల్లారేపాటికి ఏమీ ఇది లేదు. ఇంకోటి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీని పడేయమని అన్నారు. పడేస్తే నువ్వు పడేయటానికి నీకున్న బలం ఎంత? అసలు నువ్వేంటి పడేయటానికి? నిన్ను నిలబెట్టాలంటేనే 10 మంది కావాలి. నిన్ను నువ్వు ఇంకా ఇతరులను పడేసేది ఏంటి అసలు? ఇది కదా మేము పడేయమంటే. నేను పడేయటానికి ఎవరుండా? అసలు నీకే ఇది లేదు వాళ్ళ పరిస్థితి అక్కడ. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేది మనమే అనే మాట అంటారండి. కేఏ పాల్ కూడా అన్నాడు. కేఏ పాల్ కూడా అంటూ ఉంటాడు, మనమే నెక్స్ట్ రాబోయేది ప్రజాశాంతి పార్టీ వస్తుంది, భారతదేశాన్ని సమూలంగా గుణాత్మక మార్పులు చేసేస్తాను, రాజ్యాంగం మార్చేస్తాను అంటాడు. ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఆ మాట అనాలి. అంటే ప్రజల్లో ఎలాంటి చర్చ ఉంది దీని మీద? ఏముంటుంది? ఆ రోజు నేను క్వార్టర్ ఇచ్చారు, 1000 రూపాయలు క్వార్టర్ ఇచ్చారు. ఇంటికి వెళ్తారు, మర్చిపోతారు ముందు కొట్టిన వాళ్ళు. ఆ పార్టీకి అభిమానులు, సానుభూతి పరులు మాట్లాడుకుంటారా ఉంది ఉందని అనుకుంటారు. వాళ్ళు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు.
ఏంటో తెలిసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు అనాదిగా కాదు 30-40 ఏళ్ళుగా పోరాటాల పురిటిగడ్డ ఇది, ఉద్యమాల ప్రస్థానం ఉన్నటువంటి గడ్డ ఇది. కమ్యూనిజం, వామపక్ష భావజాలం, నక్సలిజం అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకంతా తెలుసు, చైతన్యం అంత అమాయకులేం కాదు. బీఆర్ఎస్ కార్యకర్తల కన్నా ఏమన్నా సంతృప్తినిచ్చిందా నిన్న అనుకోవచ్చు? వాళ్ళకి ఇస్తుందిలేండి, ఎందుకంటే వాళ్ళు కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఏదో ఒక షెల్టర్ తీసుకోవాలి. పోలీసులను తట్టుకోవాలంటేనో, లేకపోతే రెవెన్యూ వాళ్ళు అక్కడ ఏదన్నా వాళ్ళు చేసిన మొన్నటిదాకా 10 సంవత్సరాలు చేసిన దందాలు ఉంటాయి కదా, అక్రమాలు, అరాచకాలు, ఆ స్కిన్ సేవ్ చేసుకోవాలంటే పార్టీలోనే ఉండాలి, ఏదో జెండా పట్టుకోవాలి. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు పోస్టులు చూశాను, సోషల్ మీడియా పోస్టులు చూసినప్పుడు కేసీఆర్ ప్రసంగం కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా సంతృప్తిని ఇవ్వలేదు అన్నట్టే పెట్టి. అదే తెలుసు, అదే మరి ఆత్మవంచంతో మాట్లాడి ముందే అనుకుంది. ఇప్పుడు నువ్వు ఇస్తానన్న హామీలు ఏమీ లేదు, నువ్వు చేసిన తెలంగాణ సమాజానికి నువ్వు చేసిన మెరుగైన సేవలు ఏమీ లేవు. ఓ పక్క నీ కూతురేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని పొరుగు పోగొట్టుకో తీసింది. మీరు లేని స్కామ్లు ఏమున్నాయి చెప్పండి అసలు? ఇవాళ వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఏ నైతికత ఉందని మాట్లాడతారు వీళ్ళు. మరో పక్క ఏంటంటే ఇంకోటి సూక్ష్మంగా ఆలోచించాల్సింది గోపి గారు, వీళ్ళు వ్యూహాత్మకంగానే అంటున్నారేమో అని అనుకుంటున్నాను. అది వాళ్ళు గుర్తెరట్లేదు, చంద్రబాబు గారు వాళ్ళు గుర్తెరట్లేదు. మొన్న ఇంటెన్షన్గానే కేటీఆర్ మాట్లాడితే నేను లోకేష్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మాట్లాడుకుంటాము, నిరంతరం మాట్లాడుకుంటాము అని ఎగ్జాక్ట్లీ. అంటే కొడుకేమో నీ కొడుకేమో లోకేష్తో స్నేహం, నువ్వేమో చంద్రబాబు నాయుడు మీద కాలు దూవుతావు. ఏంటిది? ఇదే స్ట్రాటజీ. అంటే ఏంటి? ఒక ఫీలర్ పంపించడం, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసేసి, అంటే మనం కొట్టుకోవాలా, వాళ్ళిద్దరూ స్నేహితులు అయితే మనకెందుకు, మనం ఇటే ఉందాములే అనిపించుకునేటట్టు ఒక రకంగా వ్యూహాత్మకంగా ఇది చేస్తున్నారేమోననే భావం అనిపిస్తుంది. అది వాళ్ళు కూడా దాని మీద ధీటుగా మాట్లాడగలగాలి. ఇట్లా మేము మౌనంగా ఉంటే మాత్రం మౌనం అంగీకారం కిందకు వస్తుంది. చంద్రబాబు గారు ఏం జరుగుతుంది అనేది మీ ఉద్దేశం? కార్యకర్తల్లో ఏముంది, వాళ్ళిద్దరూ ఒకటే కదా, ఎట్లాగా వాళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు, మనం ఎందుకు కొట్టుకుంటాం అని చెప్పి రేపు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం మైగ్రేషన్ ఆగొచ్చు కొంతమంది. ఓకే ఓకే ఓకే. ఆ వ్యూహం కూడా అయి ఉండొచ్చు, ఆ ప్లాన్ ప్రకారం అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు దాన్ని తిప్పికొట్టాలంటే తెలుగుదేశం ప్రకటించాలా, ప్రకటించాల్సిందే, కూటమిలో వస్తున్నామనో, లేకపోతే మళ్ళీ మాకు ఎటువంటి లాలూచీలు లావాదేవీ లోపాయికార ఒప్పందాలు లేవని చెప్పాలండి. కానీ చంద్రబాబు గారు చేసిన అనాలోచితమైన చర్య అది. ఆయన గొప్ప, అందరూ నన్ను పొగడాలి, పెద్ద మనిషి అనుకోవాలని ఆయన భావం. కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే ఆయన పరామర్శకి వెళ్ళారు. అవునండి, ఫోన్లో పరామర్శించవచ్చు, ఎట్లా ఉందని. ఎవనండి ఏమైంది, ఫోన్లో పరామర్శించవచ్చు. నీ క్యాడర్ ఏమనుకుంటుంది? నిన్ను అమ్మబూతులు తిట్టేవాడికి నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. దాన్ని ఎట్లా చూడాలి అంటే, ఇక్కడ ఒక పరిశీలకుడు గాను విశ్లేషకుడు గాను చెప్పండి. ఇక్కడ ఇప్పుడు శత్రువైనా కానీ ప్రమాదంలోనో లేకపోతే ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఏమీ లేరు, పరామర్శించి రావడం తప్పెట్లా అవుతుంది? 100% తప్పే. సామాన్య కార్యకర్తలు సెంటిమెంట్గా 100% తప్పే. మీ మెహర్బానీల కోసం సామాన్య కార్యకర్తలు ప్రాణాల మీదకి తీసుకొస్తారా మీరునేమో బయటకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తోడలు కొట్టుకుని ఇక్కడ కార్యకర్తలు ఆవేశాలు రెచ్చగొట్టి, స్ట్రీట్ ఫైట్లకేమో కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ సమాధుల మీద మీ రాజకీయాలు చేసుకుంటారా? ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డిని కూడా అంటారు. మీరు ఎవరైనా అంటారు, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడుగా పరామర్శ, వెళ్ళటం తప్పే, ఎవరైనా తప్పే. లేనప్పుడు అదే మాటలు మీరు బయట కూడా అదే మాటలు చెప్పండి. మనం కొట్టుకోవద్దు, రాజకీయం చేసుకుందాం, మీ ఆవేశపడమహన కార్యకర్తలకు చెప్పండి, ఆ పిలిపి ఉండే కార్యకర్తలని రేసు కుక్కలాగా ఉసుకొలిపి అమ్మాయి కార్యకర్తలని వాళ్ళు కొట్టుకుని ప్రాణాలు తీసుకుని కత్తుల కార్యాలు నూరుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటాడే మీరు రాజకీయాలు, మీ కుటుంబాలు రాజకీయం చేసుకుంటారా, దోసుకుంటారా మీరు? రాజ్యాధికారం మీ కుటుంబాలకేనా? అంటే అలాంటి రాజకీయాన్నే మనం గొప్పగా చెప్పుకుంటాం కదా చరిత్రలో. ఏం గొప్ప? ఇప్పుడు వాజ్పేయికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, అవును ఆ మాట చెప్పండి, అక్కడ జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆయన పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ, వాజ్పేయి గారి కొడుకు లేడు, కూతురు లేదు, ఆయనకు వారసులు లేరు. అలా కదా సార్, దాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటామా చరిత్రలో? నక్కకే నాగలోకానికి ఉన్న తేడా మోకాలికి బోడుగుండికి ముడి పెడుతున్నారు మీరు. అది వచ్చింది మీ జర్నలిజం టాక్టిక్స్ అంతా నా దగ్గర ఉపయోగిస్తున్నారు. నేను రాజకీయ నాయకుడిని కాదు, మీరైతే బౌన్సర్లు అయితే నేనేమి గూగులీలు అయితే నేనేం కొట్టలేనంత అసమర్థుని కాదు. చెబుతున్నా నాకు ఎజెండాలు ఏమీ లేవు. నాకు ఒకటే సామాన్య ఎజెండా, సమాజం బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, ఏ పార్టీ కార్యకర్తలైనా బాగుండాలి.
నీతివంతమైన రాజకీయం చేయటువంటి మాటల్లో చేతల్లో ఒకటే ఉండాలి కానీ మా నోటితో మాట్లాడితే నొసలతో ఎక్కిరించకూడదు. కార్యకర్తలు ప్రజలు ముఖ్యం. ప్రజల్లో పక్క ప్రాంతీయ తత్వంతోనేమో నువ్వు ఆంధ్రోడ్ అని చెప్పి అది ఇది అని చెప్పి 20 సంవత్సరాలు నువ్వు విషబీజాలు నాటి విషం చిమ్మావు సమాజంలో, కుల పోరాటం చేసావు. అవసరం వస్తేనేమో ప్రాంతీయ తత్వం తీసుకొస్తావు, అవసరం తీరితేనేమో నువ్వు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నీ దుకాణం తెరుస్తావా? బీఆర్ఎస్ పార్టీ దుకాణం. కేటీఆర్ కూడా తప్పు చేసినట్టే. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించాడు. చేశాడో లేదో హేళన చేశాడు. ఇక్కడ మీరు ఎట్లా పెడతారు, మీరు చెప్పుకొచ్చాడు కదా ఆ విషయాన్ని. మీరు పెడతానికి వీల్లేదన్నారండి 2 మీటింగ్లు, మీకు తెలుసు. లోకేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆ విషయాన్ని. మాట్లాడాడు. ఇవన్నీ చేతగాంతనాలు నేను చెబుతున్నా. ఈ కొడుకులు, ఈ సన్ స్ట్రోక్లు, ఇవన్నీ వీళ్ళు పెను ప్రమాదం. వీళ్ళ మెహర్బాణీల కోసం వీళ్ళు సమాజాన్ని నాశనం చేస్తున్నారు ఈ వారసులు అనేవాళ్ళు. అదే అక్కడ సానుభూతి పరులు కానివ్వండి, హైదరాబాద్లో ప్రజలందరూ కూడా ఇక్కడ 2 మీటింగులు పెట్టుకుంటా అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుందా మీకు? కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. బాలయోగి స్టేడియంలో కానివ్వండి, లేకపోతే మెట్రో రైల్లో కానివ్వండి, మీరు వెళ్ళి చేసుకోండి, ఆంధ్రాలో చేసుకోండి, ఇక్కడ వద్దన్నాడు. అటువంటి మనిషికి ఆర్మూర్లో ఒక వాహనం మీద నుంచి తోలి ముందుకు పడిపోతే లోకేష్ ఫోన్ చేస్తాడు, అన్నా నువ్వు ఎట్టా ఉన్నావని. అంటే కార్యకర్తలు చేసుకోగలరా మాత్రం? ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాట్లాడుకోగలరా? ఎదురు పడితే కొట్టుకుంటారు, చంపుకుంటారు కదా, ఒకరికొకరు మాట్లాడుకోగలరా? మీ మరి ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కారాన్ని మీ క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలు కూడా తీసుకురండి. కొట్టుకోవద్దు, మీరు మా కోసం మీరేమో ఆవేశపడవద్దు, మేము ఇట్లాగే ఉంటాం, మీరు కూడా అదే రకంగా కలిసిపోండి అని చెప్పండి. మీ స్వార్థం కోసం, మీ కుటుంబాల కోసం కార్యకర్తలు నాశనం అయిపోవాలా? కుటుంబాలు నాశనం అయిపోవాలా? వాళ్ళ చదువులు నాశనం అయిపోవాలా? ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా హీరోలు కానివ్వండి, రాజకీయ నాయకుల కుటుంబాలు కానివ్వండి, చేతల్లో ఎట్టా ఉండాలో మాటల్లో పోకల్లో కూడా అట్టాగే ఉండాలండి. నేను అనేది సంప్రదాయంగా కొన్ని పరామర్శలకు నేను కొన్ని విషయాల్లో నేను తప్పట్ను. అది మానవ సంప్రదాయంలో వెళ్ళి తీరాల్సిందే. మరి ఉదారత పనికిరాదు వీటిల్లో. ఉదారత ఇప్పుడు కొన్ని ఆ మాట నేను ప్రస్తావించకూడదు కానీ మీరు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది పరామర్శకి. అంతేగాని ఊరిని ఏదో బాత్రూంలో కాలుజారి పడిపోగానే వెళ్ళిపోయి పుష్పగుచ్చాలు పెట్టేసి బాగుండావా చేసావంటే మనరాడు రాగానే అమ్మ బూతులు తిట్టించుకున్నావు. నీ మర్యాద ఏముంది? రాగానే డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ చంద్రబాబు నాయుడు అని అనిపించుకోలేదా నువ్వు? ఇవాళ ఏం మెసేజ్ వెళ్తుంది మీ ద్వారా? కార్యకర్తలందరూ చేతకానాళ్ళు అయిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నిర్వీర్యం అయిపోతున్నారు మీ చర్యల మూలాన. మీ కొడుకేమో అందరితోనేమో మెహర్బానీలు ఫోన్లు చేసి బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారా? సోషల్ మీడియాలోనేమో అమ్మాయి కార్యకర్తలేమో అమ్మ బూతులు తిట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్లు చేసుకుంటారా? ఇదేమో చర్య అండి. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నా గురించి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్ కింద రకరకాల కామెంట్లు పెడతారు. మరి మీ సంస్కారహీనులుగా మార్చమాకండి, మీ కార్యకర్తలను సంస్కారవంతులుగా పెట్టుకోండి. ఎందుకు మరి ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు? ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఇది ఆత్మవంచన లేకుండా ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారండి. మీరు గత 4 ఇంటర్వ్యూలు చూడండి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, కరెక్ట్, ఈ నలుగురు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నారు. వాళ్ళు భయపడుతుంది చంద్రబాబు నాయుడుకే భయపడుతున్నారు. సీరియస్ పొలిటీషియన్ నేను అనుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ గారి గురించి. వీళ్ళు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్నారు. ఆ కుటుంబం సిద్ధహస్తులు. అవతల మనిషి కానీ గట్టిగా మాట్లాడితే అన్న ఏమీ లేదే బాంచనని అంటారు. అవతలాడు భయపడేటట్టయితే ఒట్టిగా ఒరులు త్రాట్ డుస్కుడస్కని అంటారు. సాగింది 20 సంవత్సరాలుగా సాగుతూ వచ్చింది రకరకాల కారణాలతో. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ముంచుకొస్తుంది. ఒక ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు తోసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా దెబ్బతిన్న ఇదిలాగానే పులిలాగానే ఇది చేస్తూ ఉన్నాడు. అతని అవకాశం కోసం ఆయన ఎందుకు వదులుకుంటాడు? ఇప్పుడు అతను పడిన అవమానాలు అవన్నీ సామాన్యం కాదు కదా. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నిఖార్సైన కార్యకర్తలందరూ కూడా అవమానపడి ఉన్నారు. వీళ్ళు టీఆర్ఎస్ ముసుగులో చేసిన అరాచకాలు 20 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఎవరెవరిని ఏమేమి మాట్లాడారో, ఇంటి పేర్లు పెట్టి తిట్టారు. తెలంగాణలో భాగమైన వాళ్ళందరూ కూడా ఆంధ్రోడ్ అని చెప్పి ఇవాళకి మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ప్రాంతీయతత్వం తీసుకొస్తున్నారు. ఒక విషబీజాలను నాటుతున్నారు. మళ్ళీ ప్రాంతీయత
మళ్ళీ రకరకాల విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, కులం పేర్లు తీసుకొస్తున్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి. ఒక నీ అవసరం కోసమేమో అరికాల్లో ములుగుచ్చుకుంటే నోటితో తీస్తానంటావు, ఆంధ్రోడికి ములుగుచ్చుకుంటే కాల్లో ములుగుచ్చుకుంటే నోటితో తీస్తానంటావు. నీ అవసరం తీరిపోగానే మళ్ళీ ఆంధ్రోడు అని చెప్తావు, మళ్ళీ ఇంటి పేర్లు పెట్టి ఒక కులం మీద ద్వేషాన్ని ఇది చేస్తావు. నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో, చంద్రబాబు అంట రోజు 100 మందిని చంపితే కానీ నాకు నిద్ర పట్టదని కేసీఆర్ అన్నాడంట, కారులో అన్నాడంట. ఇదే భాష మీరు మాట్లాడేది? వీళ్ళ మేధావులు, వీళ్ళ మేధావులు అంటారా? ఈ విద్వేషం ఏంటి? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదు, కేసీఆర్ గుప్పిట్లో పెయిడ్ ఆర్టిస్టులు కాదు, ఉద్యమకారులనే. తెలంగాణలోనంట మావోయిస్టుల పేరుతో ఉండాలి ఎవరినన్నా కానీ. అప్పుడు అంతగా అదే దాని మూలానంట అసలు ఆ మాట విని అంట కడుపు మండిపోయి అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టాడంట. ఇది ఆత్మవంచన మాటలు ఇవన్నీ. ఆ రోజు అంటే కారులో ఉండి చెప్పా అంట, నేను చంద్రబాబు మాట్లాడుతుంటే భాష తట్టుకోలేక నాకు కడుపు మండిపోయింది, అందుకని ఈ పార్టీ పెడుతున్నాను అన్నాడంట. మంత్రి పదవి రాలేదని కాదంట, రోజు 10 మందిని చంపకపోతే నాకు నిద్రపడదు అని చెప్పి ఎస్పీతో మాట్లాడుతా అంటే చంద్రబాబు పక్కన కూర్చొని కేసీఆర్ విన్నాడంట. ఆ విన్న మాట ఈ మేధావి ముసుగులో ఉంటాడు ఒక జోహర్ గడు. ఏంది ఇదంతా? ఏం మాట? ఇంకొకడు ఉంటాడు జర్నలిస్ట్ ముసుగులో, వాడు ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటాడు. నోటి ఎన్ని ముఖ విరోచనాలన్నీ సమాజం మీద యూట్యూబ్ ఛానళ్ళ పేరుతో ఇష్టానుసారం చిమ్ముతున్నారండి. వెర్బల్ డైరీ కారణం చంద్రబాబే. వీళ్ళందరికీ పెయిడ్ కేసీఆర్, కనపడుతుంది వీళ్ళందరికీ కేసీఆర్ పెయిడ్ నెలవారీ మామూలు ఇస్తున్నాడండి. బతుకుదేరు కోసం వీళ్ళందరూ అక్కడ చెప్పు చేతలు ఉండి వాళ్ళ స్క్రిప్ట్ అంతా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవసరం మామూలు ఇస్తే టార్గెట్ చేయాల్సింది అధికార పక్షాన్ని, భయం, కేంద్ర అధికారంలో తొక్కిపెట్టినారు లాగుతారు. ఇక్కడ ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నాడు, ఊరుకుంటాడు ఆయన. తమలపాకుతో మాట అంటే తాటి మాటతో 4 అంటానంటాడు ఆయన. అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా, అరవింద్ ఉన్నారు కదా ఎంపీ, వీళ్ళందరూ ఊరుకుంటారా? కాబట్టి అది కాకుండా ఢిల్లీ వాళ్ళతో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అనే అంటే ఆయన తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. సో యాతావాత కేసీఆర్ ప్రసంగం ఉత్సాహం నింపకపోగా ఏమీ లేదండి, ఏదో ఆత్మవంచన పరనింద పెట్టాలి కాబట్టి పెట్టారు. నేను అనుకుంటూ ఇదే ఆఖరి మీటింగ్ అవుతుంది, ఇంత పెద్ద సభ ఇంకా భవిష్యత్తులో పెట్టలేరు వాళ్ళు. ఆ పార్టీ మనుగడే కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అంతర్గత కలహాలతో పార్టీ ఇప్పటికే ప్రమాద పరిస్థితిలో ఉంది. అది రేపో మాపో చీలికలు పీలికలైనా ఆశ్చర్యం లేదు, పెద్ద వరకు బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.